హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. నీట్ యూజీ 2024కి సంబంధించి తెలంగాణలో ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయనేది ఒకసారి ఈరోజు మనము ఈ వీడియోలో చూద్దాము. సో ఇప్పటివరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. సో ఇక చూడండి, ఇక్కడ వైద్య విద్యా ప్రవేశాల్లో స్థానికతపై సుప్రీంకోర్టుకు ప్రభుత్వం. ఓకే, సో ఇది ఆల్రెడీ మనకి తెలంగాణ హైకోర్టు ఈ స్థానికతని డిసైడ్ చేసేలాగా కొన్ని గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేయండి. అంటే లోకల్ క్యాండిడేట్ అని ఎలా డిసైడ్ చేస్తారు అనే దానికి ఇంతవరకు ఎటువంటి మీరు 33 జీవో ఏదైతే ఇష్యూ చేశారో దానికి సంబంధించి దాంట్లో ఎటువంటి గైడ్ లైన్స్ అయితే లేవు. ఓన్లీ 9th 10th 11th 12th ఇక్కడ చదివిన వాళ్ళు మాత్రమే ఇక్కడ లోకల్కి ఎలిజిబుల్ అనేది మీరు ఏదైతే తీసుకొచ్చారో అది కరెక్ట్ కాదు. వాళ్ళకి రకరకాల రీజన్స్ వల్ల మేబీ 1 or 2 years వేరే స్టేట్లో చదివే అవకాశం ఉంటుంది. కాబట్టి సో వాళ్ళు ఇక్కడ లోకల్ వాళ్ళు అని ప్రూవ్ చేసుకోవడం కోసం మీరు ఆ 4 years స్టడీ ఇక్కడ ఉండాలి అని పెట్టిన కండిషన్ ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. అలా కాకుండా మీరు వేరే గైడ్ లైన్స్, అంటే వాళ్ళకి ఎంఆర్ఓ నుంచి సర్టిఫికేట్ తీసుకురావడం, లేకపోతే ఇంకా సమ్ అదర్ ఏదైనా గైడ్ లైన్స్ ఒక ఫ్రేమ్ చేసి గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసి సో దాని ప్రకారంగా లోకల్ క్యాండిడేట్ అనేది డిసైడ్ చేయాలి అని చెప్పేసి హైకోర్టు ఇక్కడ తీర్పు చెప్పడం జరిగింది. అయితే దాన్ని ఛాలెంజ్ చేస్తూ మళ్ళీ మన తెలంగాణ గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి వెళ్తుందన్నమాట. సో అదే దీనికి సంబంధించిన న్యూస్. అయితే ఇప్పుడు ఇంతకుముందు 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఎక్కడైతే 4 years చదివి ఉంటారు, అంటే 6th నుంచి 12th అని అంటే మొత్తం 7 years అవుతుంది. ఆ 7 yearsలో 4 years ఎక్కడంటే మెజారిటీ ఆఫ్ డ్యూరేషన్ అనమాట. ఎక్కడ చదివితే అక్కడ లోకల్ అన్నట్టుగా ఒక కండిషన్ ఉండేది. బట్ దాన్ని మార్చి మన ఈ తెలంగాణ స్టూడెంట్స్కే ఈ సీట్లు దక్కాలి అన్న ఒక ఉద్దేశం మాది, అంతకుమించి మాకు వేరే ఇదేం లేదు అన్నట్టుగా మన తెలంగాణ గవర్నమెంట్ అయితే చెప్తూ ఉంది. బట్ దీనివల్ల కొంతమంది నిజమైన తెలంగాణ స్టూడెంట్స్ నష్టపోతున్నారు అన్న ఉద్దేశంతో కొంతమంది పిటిషన్ వేయడం జరిగింది. సో దానిపైన ఈ సుప్రీంకోర్టుకి ఇప్పుడు, అంటే హైకోర్టు అయిపోయినా, హైకోర్టు తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టుకి కూడా తెలంగాణ గవర్నమెంట్ అయితే వెళ్తుంది. మరి ఇది ఏం జరుగుతుంది ఏంటి అనేది, దీనివల్ల ఎంతమంది కి నష్టం జరుగుతుంది, ఎంతమందికి ఉపయోగం జరుగుతుంది అనేది అర్థం అవ్వట్లేదు. మేబీ డెఫినెట్గా ఈ తెలంగాణ స్టూడెంట్ అయ్యుండి, అంటే ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి 1 or 2 years ఈ 4 years లేదు, 9th 10th 11th 12th ఈ 4 years ఒకవేళ 1 year వేరే దగ్గర చదివినా కూడా పొరపాటున, అంటే మేబీ వాళ్ళ పేరెంట్స్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అయ్యి ఉండొచ్చు, ఇంకేదైనా అయ్యి ఉండొచ్చు, అలా వేరే 1 year వేరే దగ్గర చదివినా కూడా ఇక్కడ లోకల్ కాదు అన్నట్టుగా డిసైడ్ అయిపోతుంది. సో అట్లాంటి వాళ్ళకి ఎవరైనా ఉన్నట్లయితే మేబీ డెఫినెట్గా ఇది వాళ్ళకి కొంత ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. సో అది కాకుండా ఇంకా వేరే కండిషన్స్ అని అంటే ఓన్లీ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి సర్టిఫికేట్ తీసుకొచ్చి మీరు ఇక్కడే 10 years ఉన్నారు, 15 years ఉన్నారు అని ప్రూవ్ చేసుకోగలిగితే మీరు లోకల్ అవుతారు అని అంటే మాత్రం డెఫినెట్గా అది కొంత డిసడ్వాంటేజ్ అనుకోవచ్చు. ఎందుకంటే ఎవరైనా అలాంటివి తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. ఇక్కడ మీకు అందరికీ తెలుసు కదా ఇక్కడ ఎలా జరుగుతుంది ఏంటి అనేది. సో దాని మీద మనం ఎక్కువ మాట్లాడడానికి అవసరం లేదు, సో మీకు తెలుసు కాబట్టి. సో ఆ విధంగా కొంత నష్టం జరిగే అవకాశం కూడా ఉంటుంది. బట్ ఏదేమైనా ఇప్పుడు నష్టం అనేది ఎక్కువ లేకుండా చూడాలి, కరెక్ట్ కదా. అంటే మెయిన్గా పిల్లలకి ఇప్పుడు మన తెలంగాణలో ఉన్న అన్ని కాలేజెస్లో వాటిలో ఉన్న సీట్స్ అన్నీ కూడా మ్యాక్సిమం సీట్స్ తెలంగాణ స్టూడెంట్స్కే దక్కాలి అన్న ఉద్దేశం ఏదైతే ఉందో అది కరెక్ట్గానే ఉంది. కానీ దానివల్ల కొంతమంది నిజమైన తెలంగాణ స్టూడెంట్స్ కూడా నష్టపోకూడదు అన్నదే ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ అనమాట. సో ఇది ఏం జరుగుతుంది అనేది చూద్దాము. సో వైద్య కళాశాల ప్రవేశాల్లో స్థానికత వివాదంపై 17న సుప్రీంకోర్టులో విచారణ. సో దీనిపైన ఈ సుప్రీంకోర్టులో మన సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉన్నారో DY చంద్రచూడ్ వారి ముందు ఈ కేసు వెళ్ళనుంది. కాబట్టి అది ఈరోజు 17వ తారీఖు, అంటే మనకి మేబీ ట్యూస్డే రోజు ఇది జరుగుతుందన్నమాట హియరింగ్. సో దాంట్లో మరి వాళ్ళు ఏం చెప్తారు ఏంటి అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ రోజు మళ్ళీ మనకి ఏమి డెసిషన్ వస్తుంది, సుప్రీంకోర్టు డెసిషన్ ఏంటి, ఏం డైరెక్ట్ చేస్తుంది అనేది మీకు డెఫినెట్గా మళ్ళీ పోస్ట్ చేస్తాను. ఇకపోతే మనకి సకాలంలో ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ జరుగుతుంది అని చెప్పేసి మన మంత్రి దామోదరన్ రాజనరసింహ గారు చెప్తున్నారు.
సో ఈరోజు మనకి 11 గంటలకి కేఎన్ఆర్ వెబ్సైట్ ఏదైతే ఉందో కేఎన్ఆర్ యూహెచ్ఎస్ వెబ్సైట్ దాంట్లో ఈ సీట్ మ్యాట్రిక్స్ పెడతాము. అదేవిధంగా లాస్ట్ ఇయర్ ఏ కాలేజీలో ఎంతమంది ఏ స్టూడెంట్స్కి సీట్లు వచ్చాయి ర్యాంక్ వైజ్గా అనేది క్లియర్గా మనకి అప్డేట్ చేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా షెడ్యూల్ ప్రకారంగానే ఎంసీసీ వాళ్ళు డిసైడ్ చేసిన ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ కానీ లేదనంటే మెడికల్ కౌన్సిలింగ్ కానీ స్టేట్ కౌన్సిలింగ్ ఏదైతే షెడ్యూల్ చేశారో సో దాని ప్రకారంగా మేము ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేస్తాము. త్వరలోనే క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తాము. కాబట్టి స్టూడెంట్స్ ఎవరు కంగారు పడొద్దు, పేరెంట్స్ కూడా ఎవరు కంగారు పడొద్దు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సో ఆ షెడ్యూల్ ఏంటనేది కూడా మనం ఒకసారి చూద్దాము. ఇది రివైజ్డ్ షెడ్యూల్ అనమాట. సో ఫస్ట్ రౌండ్ అయితే మనకి ఆల్రెడీ డేట్స్ అయిపోయి 21 ఆగస్ట్ నుంచి 29 ఆగస్టు అని ఇచ్చారు. ఏది స్టేట్ కౌన్సిలింగ్. సో ఆల్ ఇండియా కౌన్సిలింగ్ అయితే మనకి 14th నుంచి 23rd వరకు ఇవన్నీ కూడా మొత్తం అయిపోయాయి. సో నెక్స్ట్ మనం ఇప్పుడు ఆల్రెడీ సెప్టెంబర్లో ఉన్నాము. సెకండ్ రౌండ్ చూసుకుంటే ఒకసారి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ 5th నుంచి 19th సెప్టెంబర్ వరకు ఇది మొత్తం అంతా కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా జరుగుతుంది. అండ్ స్టేట్ కౌన్సిలింగ్స్ వచ్చేసి 11th నుంచి 27th సెప్టెంబర్ వరకు డేట్స్ ఇచ్చారు. ఓకే, స్టేట్ కౌన్సిలింగ్కి ఇది సెకండ్ రౌండ్. బట్ మన దగ్గర తెలంగాణలో ఇంతవరకు ఫస్ట్ రౌండే జరగలేదు. మెరిట్ లిస్టే ఇంకా డిస్ప్లే చేయలేదు. మేబీ దానికి రీజన్ మీకు ఆల్రెడీ తెలిసిందాక మనం మాట్లాడాం కదా, ఈ లోకల్ నాన్ లోకల్ ఇష్యూ పైన హైకోర్టులో సుప్రీంకోర్టులో ఈ పిటిషన్లు వేయడం జరుగుతుంది కాబట్టి ఇది మన దగ్గర డిలే అవుతుంది. ఓకే, లాస్ట్ డేట్. సో ఇంకా నెక్స్ట్ థర్డ్ రౌండ్ తీసుకున్నట్లయితే 9th స్టేట్ కౌన్సిలింగ్ చూద్దాము. ఆల్ ఇండియా కోటా కాసేపు పక్కన పెట్టేస్తే 9th అక్టోబర్ నుంచి 18th అక్టోబర్ వరకు థర్డ్ రౌండ్ కౌన్సిలింగ్ జరపడానికి డేట్స్ అయితే ఉన్నాయి. 9th అక్టోబర్ అంటే ఇంకా చాలా రోజులు ఉంది. ఇప్పుడు మనము 14th ఉన్నాం, 14th సెప్టెంబర్లో ఉన్నాము. ఇది ఒక 15 రోజులు, దెన్ అది ఒక 9 రోజులు 8 రోజులు అనుకున్నా కూడా ఆల్మోస్ట్ మీకు ఒక 20-25 డేస్ అయితే టైం ఉంది థర్డ్ రౌండ్కి. దాని తర్వాత స్టే వేకెన్సీ రౌండ్ 25th అక్టోబర్ నుంచి 29th అక్టోబర్, ఇది ఒక 4 రోజులు ఉంది. అంటే ఓవరాల్గా మీకు మొత్తం కంప్లీట్ చేయాల్సిన డేట్ ఏంటి అని అంటే కట్ ఆఫ్ డేట్ 29th అక్టోబర్ అనుకోవచ్చు. అంటే అక్టోబర్ ఎండింగ్ ఫైనల్గా. సో లాస్ట్ డేట్ ఫర్ జాయినింగ్ 5th నవంబర్ అంటే 5th నవంబర్ లోపల మొత్తం జాయినింగ్ అయిపోవాలి. అండ్ క్లాసులు చూస్తే కమెన్స్మెంట్ ఆఫ్ అకాడమిక్ సెషన్స్ ఫర్ యూజీ కోర్సెస్ 1st అక్టోబర్ నుంచే స్టార్ట్ అవుతాయని చెప్తున్నారు. అంటే ఈ లాస్ట్ డేట్ స్టే వేకెన్సీకి లాస్ట్ ఏమో అక్టోబర్ 29th అంటే ఆ మంత్ ఎండింగ్. బట్ మంత్ స్టార్టింగే మీకు క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయి. అంటే ఒకవేళ నిజంగా క్లాసులు స్టార్ట్ అవుతే తెలంగాణలో మేబీ కొంతమంది ఆ ఫస్ట్ 1 month కానీ లేదంటే 15 days 2 weeks 3 weeks క్లాసెస్ వినకుండా నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది. బట్ ఎనీవే అసలు స్టార్ట్ ఎప్పుడు అవుతుందో తెలిస్తే దాన్ని ఎన్ని రోజులు నష్టపోతారు, అసలు క్లాసులు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది తెలిస్తే మనకి ఏమన్నా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో దాన్ని బట్టి చూద్దాం. అసలు మనకి ఈ వీక్లోనే కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యి, అంటే ఈ వీక్ ఇన్ ద సెన్స్ ఇప్పటి నుంచి ఒక 1 week లోపల కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి మినిస్టర్ గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది. కాబట్టి మేబీ ఈరోజు వాళ్ళు కేఎన్ఆర్ వెబ్సైట్లో మనకి మెరిట్ లిస్ట్ కాదు కానీ సీట్ మ్యాట్రిక్స్ ఒకటి అండ్ దెన్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ కానీ మొత్తం డేటా కానీ పెడతామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి సో వీలైనంత తొందరలోనే అంటే విత్ ఇన్ ఏ వీక్ మనకి కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే 17th రోజు సుప్రీంకోర్టులో హియరింగ్ ఉంది. అది రాగానే ఇమ్మీడియట్గా దాన్ని బట్టి డెసిషన్స్ మారిపోతాయి. కాబట్టి కోర్టు ఏం గైడ్ చేస్తుందో ఏమి సజెస్ట్ చేస్తుందో దాని ప్రకారంగా వీళ్ళు ఇంప్లిమెంటేషన్ అయితే స్టార్ట్ చేస్తారు. సో 17th హియరింగ్ జరిగితే మేబీ 18th or 19th వరకు వాళ్ళు నోటిఫికేషన్ అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది మ్యాక్సిమం. ఓకే, సో దాని ప్రకారంగా మనకి 20th లోపు కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వడానికి అవకాశం అయితే ఉంది. 20th అరౌండ్ 20th అటు ఇటు 1 or 2 days అటు ఇటుగా మనకి కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది డెఫినెట్గా. కాబట్టి మీరు ఈ కాలేజెస్ని ఒక ఆర్డర్ ప్రకారంగా ప్రయారిటైజ్ చేసి పెట్టుకోండి. మీ ర్యాంక్ని బట్టి మీకు ఎలా సీట్ వస్తుందా రాదా, వస్తే ఎలా వస్తుంది ఏంటి అవన్నీ కూడా మీరు ఆల్రెడీ ఇప్పటికే చాలా సెర్చ్ చేసి ఉంటారు, చాలా యూట్యూబ్ ఛానల్స్ చూసి ఉంటారు, లేకపోతే లాస్ట్ ఇయర్ డేటా చూసి ఉంటారు. ఇవన్నీ
ఉంటాయి. అండ్ మన ఛానల్‌లో కూడా మనము 1, 2 సార్లు ఈ అనాలిసిస్ చేయడం జరిగింది. దాంట్లో కొంతవరకు క్లారిటీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అసలు నేను కూడా ఇంకొక మీకు చిన్న అనాలిసిస్ చేశాను ఆల్మోస్ట్. చాలామంది నన్నేంటంటే నాకు ఈ కాలేజీలో వస్తుందా? ఆ కాలేజీలో వస్తుందా? గవర్నమెంట్‌లో వస్తుందా? ప్రైవేట్ కాలేజీలో వస్తుందా? ఇలాంటి క్వెషన్స్ అడుగుతున్నారు. సో, వాటి కోసం చిన్న అనాలిసిస్ చేయడం జరిగింది. మేబీ అది మీకు 1 ఆర్ 2 డేస్‌లో ఆ వీడియో కూడా చేసి పెడతాను. కాబట్టి మీరు ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి. సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. అయితే ఇప్పుడు మనకి ఇంకొక క్వెషన్ ఏంటి అనంటే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ఆల్రెడీ సెకండ్ రౌండ్ స్టార్ట్ అయిపోయింది కదా! సో, దాంట్లో మన తెలంగాణ స్టేట్ నుంచి ఎన్ని కాలేజెస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి? ఈ కొత్తగా 8 కాలేజీలు వచ్చాయి కదా! ఫస్ట్ రౌండ్‌లో 4 కాలేజెస్ వచ్చాయి. తర్వాత రౌండ్‌లో ఇంకొక 4 కాలేజెస్ వచ్చాయి. సో, ఈ 4 దాంట్లో యాడ్ చేశారా? లేదా? అని కొంతమందికి డౌట్ ఉంది. అయితే మనం అవేంటి అనేది చూద్దాం ఒకసారి. మెడికల్ కాలేజ్ ఫ్రమ్ తెలంగాణ ఇన్ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ 2024 అని చెప్పేసి మీకు నేను ఇది ఎంసీసీ వెబ్సైట్ నుంచి ఈ లిస్ట్ తీసుకోవడం జరిగిందనమాట. చూడండి ఇక్కడ మనకి కాలేజెస్ ఈఎస్ఐ మెడికల్ కాలేజు, గాంధీ మెడికల్ కాలేజు, కాకతీయ మెడికల్ కాలేజ్ వరంగల్, ఉస్మానియా కోటి హైదరాబాదు, తర్వాత రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆదిలాబాదు. ఇది మన తెలంగాణ కౌన్సిలింగ్లో ఉండదు, కానీ ఆల్ ఇండియా కోటాలో ఉంటుందన్నమాట. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఖలీల్వాడి నిజామాబాదు, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సిద్దిపేట. ఓకే, సో ఇవి 8 కాలేజెస్ అయ్యాయి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సూర్యాపేట, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నల్గొండ, తర్వాత ఎయిమ్స్ బీబీ నగర్. ఇది కూడా మనకి స్టేట్ కౌన్సిలింగ్లో ఉండదు. ఈ 2 కాలేజీలు స్టేట్ కౌన్సిలింగ్లో ఉండవు, అందుకనే ఎల్లో కలర్లో మార్క్ చేసి పెట్టాను. అండ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహబూబాబాద్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నాగర్ కర్నూలు, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సంగారెడ్డి, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ భద్రాద్రి కొత్తగూడెం, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వనపర్తి. ఓకే, ఇక్కడికి 16లో 2 తీసేస్తే మీకు 14 అనుకోవచ్చు. నెక్స్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జగిత్యాల, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రామగుండము, మంచిర్యాల, కుమరంభీం, ఆసిఫాబాదు, తర్వాత వికారాబాదు, నెక్స్ట్ కరీంనగర్, కామారెడ్డి, నిర్మల్. ఓకే, మొత్తం ఇక్కడికి 24. సరే, అవి 2 తర్వాత చూద్దాము. 24 కాలేజెస్. నెక్స్ట్ ఇక్కడ చూడండి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, తర్వాత జనగాము, తర్వాత ఖమ్మం. ఓకే, ఇంతవరకు అన్నీ మీకు తెలిసిన కాలేజీలు లాస్ట్ ఇయర్ ఉన్నవి ఇవన్నీ కూడా. ఇక్కడ చూడండి ఈ గ్రీన్ కలర్లో మార్క్ చేసినవి ఈ సంవత్సరం వచ్చిన కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అనమాట. ఈ 4 ఫస్ట్ వచ్చాయి మనకి. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నర్సంపేట ఒకటి, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జోగులాంబ గద్వాలు, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ములుగు, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నారాయణపేట్. ఓకే, ఈ 4 కాలేజెస్ మనకి ఫస్ట్ బ్యాచ్లో, అంటే మొత్తం 8 గవర్నమెంట్ కాలేజెస్కి అప్రూవల్కి పంపిస్తే దాంట్లో ఫస్ట్ బ్యాచ్లో ఓన్లీ ఈ 4 కాలేజెస్ అప్రూవల్ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఆ మిగిలిన రిజెక్ట్ అయిన కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్న లోటుపాట్లన్నీ సరిదిద్ది ఆ ఫ్యాకల్టీ కానీ, హాస్పిటల్ కానీ, బెడ్స్ ఇవన్నీ కూడా కరెక్ట్ చేసి మళ్ళీ అప్రూవల్కి సబ్మిట్ చేయడం జరిగింది. సో అప్పుడు మనకి ఇంకొక 4 కాలేజెస్ వచ్చాయన్నమాట. అవే ఇక్కడ ఉన్నాయి. ఈ బ్లూ కలర్లో మార్క్ చేసినవన్నీ కూడా ఈ కొత్తగా రెండోసారి వచ్చిన గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహేశ్వరము, మెదక్, కుత్బుల్లాపూర్, యాదాద్రి భువనగిరి. సో ఈ 4 కాలేజెస్ కూడా మనకి సెకండ్ రౌండ్లో ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో యాడ్ చేయడం జరిగింది. కాబట్టి ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు అని కొంతమంది మనకి అడగడం జరుగుతుందన్నమాట. మెసేజ్ పెడుతున్నారు లేదా కామెంట్స్లో రాస్తున్నారు అండ్ కాల్స్ కూడా చేసి అడుగుతున్నారు కొంతమంది. కాబట్టి అలాంటిది ఏం లేదు, మీకు ఈ 4 కూడా కన్ఫర్మ్ అయ్యాయి. అయితే ఈ 4 కాలేజెస్, ఈ 4 కాలేజెస్, మొత్తం 8 కాలేజెస్, ఒక్కొక్క కాలేజీలో 50 ఇంటేక్ ఉంది. అంటే మొత్తంగా మనకి 400 సీట్స్ కొత్తగా వచ్చాయి ఈ సంవత్సరం. ఏది తెలంగాణలో అనుకుంటే. అయితే ఈ 400లో మనకి 15% సీట్స్ ఆల్ ఇండియా కోటాకి వెళ్ళిపోతాయి, అంటే ఒక 60 సీట్లు. మిగిలిన 340 సీట్స్ తెలంగాణ ఏ కేటగిరీలో ఉంటాయి తెలంగాణ కౌన్సిలింగ్లో. అయితే ఇక్కడ ఈ 400 ఇక్కడ వచ్చాయని మనము హ్యాపీగా ఫీల్ అయ్యాము, కానీ ఇక్కడ 400 లాస్ కూడా అయ్యాము. ఈ మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్, మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఈ మొత్తం ఈ 2 కాలేజీలు కూడా
డీమ్డ్ యూనివర్సిటీ కోటాలోకి వెళ్ళిపోయాయి అనమాట. ఇవి ఈ సంవత్సరం మనకి తెలంగాణ కౌన్సిలింగ్లో ఉండవు అండ్ ఆల్ ఇండియా కోటాలో ఉంటాయి, కానీ అండర్ డీమ్డ్ యూనివర్సిటీ కేటగిరీ అనమాట. పెయిడ్ సీట్స్ ఉంటాయి దాంట్లో, మేనేజ్మెంట్ సీట్స్ ఉంటాయి. ఓకే, సో వాటి ఫీజెస్ డిఫరెంట్గా ఉంటాయి. అప్ టు మేనేజ్మెంట్ కోటా అయితే 18-19 lakhs ఎంతో ఉంది అండ్ మేబీ పెయిడ్ సీట్స్ అయితే ఆల్మోస్ట్ మీకు 30 lakhs దాకా ఉన్నట్టుంది. సో ఈ రెండు కాలేజీల్లో కలిపి 400 సీట్స్ ఉన్నాయి. ఈ 400 సీట్స్ మనకి తెలంగాణ కౌన్సిలింగ్లో నుంచి మైనస్ అయినట్లే. సో ఇవి యాడ్ అయ్యాయి, ఇవి మైనస్ అయ్యాయి, అంతే తేడా. ఇంకా 400 సీట్స్ అయితే, ఎందుకనంటే ఈ 400 సీట్స్ ఈ మల్లారెడ్డి కాలేజీలు రెండింటికి మీరు పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేయాలి. బట్ అక్కడ కాంపిటీషన్ ఏమో హెవీగా ఉంటుంది అండ్ ఫీజులు కూడా చాలా హెవీగా ఉంటాయి. ఇప్పుడు ఏ కేటగిరీలో ఉంటేనేమో మీకు 60,000తోని అయిపోయేది, ఇక్కడ ఏ కేటగిరీలో కనీసం 50% సీట్స్ అయినా ఉండేవి కదా. సో అవి లేకుండా పోయాయి మనకి ఇప్పుడు, అది దానివల్ల నష్టమే. ఇప్పుడు బి కేటగిరీ అంటే ఓకే, మేనేజ్మెంట్ కోటాలో కూడా మన దగ్గర ఎంత ఫీజు 12-12.5 లక్షలే ఉంటుంది. కానీ ఇప్పుడు దాంట్లోకి వెళ్ళేసరికి మేనేజ్మెంట్ కోటాలో 18-19 lakhs అయింది. ఓకే, అండ్ సి కేటగిరీ అయితే మన దగ్గర అప్ టు 25 lakhs ఉంటుంది. బట్ ఇక్కడ దీనికి ఆల్ ఇండియా కోటాలో వెళ్ళేసరికి వాళ్ళు 30 lakhs దాకా ఫీజు డిసైడ్ చేయడం జరిగిందనమాట. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇది కొంచెం మనకి డిసడ్వాంటేజ్ అనుకోవచ్చు, కొంత నష్టం అయితే జరుగుతుంది. బట్ ఎనీవే ఇప్పుడు దానివల్ల అక్కడ పోయినా ఇక్కడ గవర్నమెంట్ కాలేజెస్ ఒక 8 కాలేజెస్ వచ్చాయి కాబట్టి వీటితో ఇంకా సాటిస్ఫై అవ్వడం తప్ప ఇంకా మనం చేసేది ఏం లేదు. బట్ ఒకవేళ అవి ఉండుంటే మనకి కొన్ని సీట్లు ఇప్పుడు 200, 400 అంటే కనీసం ఏ కేటగిరీలో 200 సీట్స్ ఉండేవి కదా. సో బి కేటగిరీలో కొంతమంది బి కేటగిరీ ఎఫర్ట్ చేయగలిగే వాళ్ళు, ర్యాంకు ఆ రేంజ్లో ఉన్న వాళ్ళు ఆ 12.5 లక్షలతోనే దాంట్లో వెళ్ళడానికి అవకాశం ఉండేది. సో ఇట్లాంటివి అన్నీ కూడా మనకి కొంత బాధ కలిగించే విషయాలు. బట్ మనం ఏం చేస్తాం, ఇంకా మనం ఏం చేయలేం. కాలేజ్ వాళ్ళు డీమ్డ్ యూనివర్సిటీ కోటాలో వెళ్ళిపోతున్నారు, ఫీజులు బాగా వస్తాయని చెప్పేసి. ఓకే, ఎనీవే ఇదండి ఈరోజు ఎడ్యుకేషనల్ నీట్కి సంబంధించి తెలంగాణకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీరు కింద కామెంట్స్లో రాయండి అండ్ మీరు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఫర్దర్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. అండ్ 17th రోజు మనకి, ఈరోజు గుర్తుపెట్టుకోండి, ఈరోజు మెయిన్గా మనకి 11 గంటలకి కేఎన్ఆర్ యూహెచ్ఎస్ వెబ్సైట్లో చూస్తే సీట్ మ్యాట్రిక్స్ అప్డేట్ చేస్తారు. ఆ సీట్ మ్యాట్రిక్స్ని మనం ఒకసారి మేబీ ఈరోజు ఈవినింగ్ వరకు లేకపోతే రేపు మీకు ఆ సీట్ మ్యాట్రిక్స్ మీద అనాలిసిస్ కూడా అంతా చేసి మీకు ఇంకొక వీడియో పెడతాను. సో అదంతా కూడా చూడండి. దాని తర్వాత 17th రోజు సుప్రీంకోర్టులో హియరింగ్ ఉంది, దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా మళ్ళీ మీకు 17th రోజు ఇవన్నీ కూడా అంటే రెగ్యులర్గా ఏ రోజు ఆ రోజు మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా దయచేసి. ఓకే, సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.